Hello, my dear students. Welcome back to Physics Wala, your physics teacher. నాన్న టీజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఐపీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎస్పెషల్గా ఫిజిక్స్ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. అయితే ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఏం చేస్తే 55+ వస్తే నేను మాట్లాడతా, కానీ మీరు అదే డిసిప్లిన్తో కింద కామెంట్లో 55+ ఛాలెంజ్ యాక్సెప్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఐ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నా కింద అట్లీస్ట్ 55 మెంబర్స్ అన్న కామెంట్ చేయను, నా మీ పేరుని గుర్తుపెట్టుకుంటాను. మూవింగ్ ఫర్దర్, సార్ 55+ ఎలా స్కోర్ చేయాలి నాకు ఐపీలో ఫిజిక్స్లో అని చెప్పి చూసుకుంటే, ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ అన్న. ఓకేనా, మీరు చాప్టర్ వెయిటేజ్ చూసుకోండి. అసలు ఏం చాప్టర్, అసలు ఒక్క చాప్టర్ నుంచి ఏమేమి రాబోతున్నాయి, అండ్ ఆల్సో ఆ చాప్టర్ చదివేటప్పుడు ఎన్సీఆర్టీ బుక్లో గో త్రూ ద టాపిక్స్ అండ్ ఫండమెంటల్స్ క్లియర్. మీ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఓకే, తర్వాత స్టడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకోండి. అయితే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అయితే మేమైతే ప్రొవైడ్ చేస్తామన్న. ప్రతి చాప్టర్ ఒక్కొక్క చాప్టర్లో ఏమైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో, మీరు ఎన్సీఆర్టీ లేదా మన స్టేట్ టెక్స్ట్ బుక్ చూసుకున్నా కూడా అక్కడ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చి ఉంటాడు. ఫస్ట్ ఆ క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకోండి. ఓకేనా, క్వశ్చన్ అర్థం చేసుకోండి. తర్వాత ప్రాక్టీస్ క్లీన్ అండ్ నీట్ హ్యాండ్ రైటింగ్ మీరు ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలన్న. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటే ఏంటంటే ఎక్కడైనా చిన్న మైన్యూట్ ఎర్రర్ చేసినా కూడా అది నోటీసబుల్ అవ్వదు. ఓకేనా, ఇంకోటి స్ట్రైకింగ్, స్క్రబ్బింగ్ ఇలాంటివి ఏం చేయకండి, నీట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్రాక్టీస్ గ్రాఫ్స్, డెరివేషన్స్, డయాగ్రామ్స్ అండ్ ఫార్ములాస్. ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ అంటే క్వశ్చన్, ఆ క్వశ్చన్ చదివినప్పుడు ఆ క్వశ్చన్కి ఆబ్వియస్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇది మన ప్రయారిటీ. అయితే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కానీ, 4 మార్క్స్ క్వశ్చన్ కానీ, 2 మార్క్స్ క్వశ్చన్ కానీ ఎలా రాయాలో వాటికి సపరేట్ వీడియోస్ అయితే నేను చేస్తాను. కానీ మెయిన్గా 8 మార్క్స్ లేదా 4 మార్క్స్ రాసేటప్పుడు దానిలో మీరు ఫస్ట్ డెఫినేషన్, తర్వాత ఫండమెంటల్ ప్రిన్సిపల్, డెరివేషన్, డయాగ్రామ్, గ్రాఫ్, ఫైనల్ రిజల్ట్ లేదా ఫైనల్ ఫార్ములా, ఈ ప్రాసెస్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక సింపుల్ స్ట్రాటజీ. ఓకేనా, అదే ఆ పర్టికులర్ ప్రాసెస్లో గ్రాఫ్స్ ఎక్స్ యాక్సిస్ మీద ఏముంది, వై యాక్సిస్ మీద ఏముంది, ఇవన్నీ కరెక్ట్గా నోట్ డౌన్ చేసుకోవాలన్న. అండ్ ఆల్సో డెరివేషన్ నీట్గా ఉండాలి, బ్రాకెట్స్ పెట్టాలి, బ్రాకెట్లో సిన్స్, దేర్ ఫోర్ ఇవన్నీ మెన్షన్ చేస్తూ రాయాలి. స్టెప్ బై స్టెప్ నీట్గా రాయాలి. తర్వాత ప్రాక్టీస్ ఆల్ న్యూమరికల్ క్వశ్చన్స్. న్యూమరికల్సే కదా పక్కా పెట్టకండి, ట్యాగ్డ్ క్వశ్చన్స్ వస్తాయి. మీ 8 మార్క్స్ క్వశ్చన్కి కింద ఒక సబ్ క్వశ్చన్ రాబోతుంది, దానిలో మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలంటే ప్రతి చాప్టర్ నుంచి న్యూమరికల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. దానివల్ల మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ బ్రెయిన్లో పెరుగుతుంది. ఇది ద బేసిక్ ఫండమెంటల్స్ అన్న. అండ్ ఇవన్నీ మీరు క్లియర్గా ఫాలో అయితే 55+ అయింది అవుట్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయన్న. ఓకేనా, అయితే ఫస్ట్ ఏం చెప్పాను, గో త్రూ చాప్టర్ వెయిటేజ్. అయితే సార్ సిలబస్ అయితే చేంజ్ అయింది అంటున్నారు సార్, మరి ఏంటి సార్ అంటే, మీరు చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఓల్డ్ సిలబస్. మన ఓల్డ్ సిలబస్ మరీ అంతేం చేంజ్ కాలేదు, నేను చూపిస్తే ఏం చేంజ్ అయిందో. మనకి ప్రీవియస్గా ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్, మోషన్, స్ట్రేట్ లైన్, ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ, పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, ఆసిలేషన్స్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఫ్లూయిడ్స్ మరియు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ, దిస్ వాజ్ ద థింగ్. అయితే నాన్న ఏమైందంటే, ఈ అన్ని చాప్టర్స్లో ఫస్ట్ 2 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఏంటది ఫిజికల్ వరల్డ్ మరియు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 2 క్లబ్బింగ్ చేసేసి ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్మెంట్స్ అని చెప్పి వేశాడు. అలా వేయడం వల్ల మీ లెక్క మొత్తం మారుతుంది నాన్న. ఓకేనా, 1 నుంచి లాస్ట్ దాకా మీరు లాస్ట్లో మళ్ళీ ఇంకో చాప్టర్ యాడ్ చేశాడు. ఆ 14th చాప్టర్ దగ్గర ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, అందులో ఏఐ గురించి, ఎంఎల్ గురించి, క్వాంటమ్ టనలింగ్ గురించి, డిఫరెంట్ మాలిక్యూల్స్, ఆటమ్స్ గురించి చాలా ఎక్కువ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అంతేనా, ఆ లాస్ట్ చాప్టర్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, మోస్ట్లీ మన ప్రీవియస్ వెయిటేజ్ చూసుకుంటే అలాగే ఉండబోతుంది. కాకపోతే నాకు తెలిసి మోస్ట్లీ హీ విల్ బి ట్రైంగ్ టు చేంజ్ దిస్. ఇక్కడ ఏదైతే 2 ఉండో అది either కంబైన్ చేసి 4 ఇస్తాడు, లేదా అక్కడ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చేసి దెన్ లాస్ట్లో ఈ ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏదైనా కొత్త ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి దాని నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ 1-2 మార్క్స్ క్వశ్చన్ అయితే ఫర్ షూర్. సో దిస్ ఈస్ ద టెంటేటివ్ వెయిటేజ్ నాన్న. అండ్ యాక్చువల్ వెయిటేజ్ ఒకవేళ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే ఐ విల్ రిలీజ్ ఇట్ టు యూ ఇమీడియట్లీ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో దిస్ ఈస్ ద థింగ్ నాన్న. కింద కామెంట్ అయితే చేయండి 55+ అని చెప్పి, మీ పేర్లని పక్కా గుర్తుపెట్టుకుంటా. అండ్ ఆల్సో ఎవరికైతే ఇంకేమైనా రిసోర్సెస్ కావాలి సార్, నాకు ప్రతి చాప్టర్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి సార్, లిస్ట్ కావాలి సార్ అన్న వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి, ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. ఓకేనా, ఆల్వేస్ బీ క్యూరియస్, కీప్ లెర్నింగ్. దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్.